ఇక్కడ జగ్గేపేట ఇన్ఛార్జ్ తన్ని నాగేశ్వర గారు ఉన్నారు. తన్ని నాగేశ్వర గారు సార్, ఇప్పుడు జరిగే అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? రాజకీయం ఒకేసారి కక్షపూత రాజకీయాలు స్టార్ట్ అయినాయా, లేకపోతే హీట్ ఎక్కుతున్న రాజకీయాలు స్టార్ట్ అయింది అంటారు? నిన్న మొన్న సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో పరిశీలించినట్టయితే నిజంగా ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉందా, లేదు ఆటవిక రాజ్యం అన్న ఇక్కడ ఉందా అనే పరిస్థితి ఉంది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే ప్రతిపక్షం ఏదైనా మాట్లాడితే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ అధికార పక్షం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా, లేకపోతే కూటమి ప్రభుత్వం హామీల గురించి మాట్లాడినా, లేకపోతే తిరుపతి లడ్డు వాళ్ళు మరి యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి విష ప్రచారం చేస్తూ ఉంటే సుప్రీంకోర్టుకి మరి ఈ రోజున సిబిఐ ఛార్జ్షీట్ నమోదు చేస్తే అందులో క్లియర్గా ఇచ్చింది యానిమల్ ఫ్యాట్ ఎక్కడా కలవలేదు అని చెప్పి జాతీయ పరిశోధన సంస్థలు తేల్చి చెప్పినాయి. ఆ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంటే, అందులో యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెబుతూ ఉంటే తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు మరి మొన్న చూసాం మనం, అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు, వారి ఇంటి మీద దాడి చేశారు, వారి ఆఫీస్ మీద దాడి చేశారు, వాహనాలు ధ్వంసం చేశారు, గడ్డపారలు, కర్రలు, పలుగులు, పెట్రోల్ పంపులతో తీసుకొచ్చి, మరి గతంలో ఎప్పుడు లేదు ఈ సంస్కృతి, పెట్రోల్ పంపుల సంస్కృతిని కూడా తీసుకొచ్చిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిదే. అంతేకాదు అటు విడుదల రజనీ గారు మాజీ మంత్రి, మరి ఇప్పుడు ఈ రోజున మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నాం, జోగి రమేష్ గారు మాజీ మంత్రి, బలహీన వర్గాల నాయకుడు, ఆయన ఇంటి మీద కూడా నిన్న సాయంత్రం 4:30కి 400 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి నాయకులు కావచ్చు, గోండాలు కావచ్చు, బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, సంఘ విద్రోహ శక్తులు వచ్చి వారి ఇంటి మీద పైశాచికంగా మరి రాళ్లు వేయటం కానీ, పెట్రోల్ పంపులు విసరటం కానీ, ఇల్లు తగలబెట్టే ప్రయత్నం చేయటం కానీ, వాళ్ళు ఫిజికల్గా ఇంట్లో ఉంటే వాళ్ళని చంపాలనే ఉద్దేశంతోనే హత్యాయత్నం చేయటం కోసమే వాళ్ళు ఇచ్చినట్టుగా దాడులు చూస్తే, ఆ ఫోటోలు చూస్తే, ఆ వీడియోలు చూస్తే కనపడతా ఉంది. దీన్ని బట్టి మేము చెబుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి కాబట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, అదనాన్ని బూతులు అంటున్నారు, కానీ ఇలాంటి వ్యక్తులకి నిజంగా జైలు శిక్ష కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా బహిరంగానే చెప్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటంటే, ఇప్పుడు గతంలో చూసాం మనం, మరి బొండా ఉమామహేశ్వరరావు 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండి ఆయన సాక్షాత్తు అసెంబ్లీలోనే పాతేస్తా అని చెప్పి బూతులు మాట్లాడిన పరిస్థితి. మరి ఆ రోజున మరి ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఏం కేసులు పెట్టారు? చట్టసభలోనే ఒక శాసనసభ్యుడు మాట్లాడితే మరి ఏమీ పట్టించుకోవాలా. అంతేకాదు ప్రస్తుతం ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ఆయన మరి గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నానా బూతులు మాట్లాడాడు. ఆ రోజున ఆయన కూడా ఎటువంటి కేసు కూడా నమోదు చేయాల. కానీ ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడినా, జోగి రమేష్ గారు మాట్లాడినా ఎక్కడా కూడా మరి అప్రజాస్వామికంగా ఏమి మాట్లాడట్లేదు, ప్రజాస్వామ్యతంగానే మాట్లాడుతున్నారు. కానీ ఈర్ష్యతోని, ద్వేషంతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నించే గొంతుకులు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే, ఇవాళ ప్రశ్నించే గొంతుకులు నొక్కాలనే ఉద్దేశంతోనే ఈ తప్పుడు కేసులు పెట్టడం కానీ, ఇళ్ల మీద దాడులు చేయడం కానీ, భౌతికంగా వాళ్ళని నిర్మూలించాలనే ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం కూటమి ప్రభుత్వం భయంతోనే చేస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు చెప్తున్నారు కదా, రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు అనుసరిస్తున్నారంటారా? లేదు వాళ్ళు ఇప్పుడు ఇందాక కూడా వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పింది కూడా ఎమ్మెల్యే, ఇక్కడ వాళ్ళు పాలన పరంగా విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగత దోషులకు పాల్పడుతున్నారు, అందుకనే మేము కూడా కార్యకర్తలను ఆపలేకపోతున్నాం వాళ్ళ ఆవేశాన్ని అని చెప్పేసి వాళ్ళు కూడా బహిరంగంగా చెప్తున్నారు. దాని మీద మీ కామెంట్ సార్. ఇవాళ కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, ముఖ్యంగా వాళ్ళు సూపర్ 6 హామీలు ఇచ్చారు. మేము అడుగుతా ఉన్నాం, కొత్త పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఇస్తున్నారా అని అడుగుతా ఉన్నాం. అది వ్యక్తిగతమైన విమర్శ కాదు. మీరు మీ హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని ఎందుకు మీరు అమలు చేయట్లేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు ప్రతి జనవరి 1కి మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు. ఇప్పటికి రెండు జనవరి 1లు అయిపోయినాయి, ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు ప్రతి మహిళకు కూడా మీరు నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఇస్తా అని చెప్పారు, ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ప్రతి మహిళలకు అందరికీ కూడా మీరు 50 ఏళ్ళు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి నెలకి 4,000 పెన్షన్ ఇస్తానన్నారు అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అలానే రైతు భరోసా కింద 20,000 మీరు సంవత్సరానికి ఇస్తానని చెప్పారు ప్రతి రైతుకు కూడా. ఇవాటి వరకు కూడా కేవలం 10,000 ఇచ్చి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ వైఫల్యాలు అడుగుతా ఉన్నాం తప్ప ఇక్కడ వ్యక్తిగత విమర్శలు ఏముంటాయి? ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు,
ఓట్లు దండుకున్నారు, ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇవాళ హామీలు నిలబెట్టుకోమని చెప్పి మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు అసలు ప్రతిపక్షమే లేదంటున్నారు వాళ్ళు. మీ ప్రతిపక్ష పార్టీ ఎలా అయ్యారని చెప్పి అంటున్నారు. ఇవాళ 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ మాది. ఇప్పుడు చూసుకున్నా కానీ సర్పంచుల్లో 90% సర్పంచులు, అలానే స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, జిల్లా పరిషత్తులో కానీ అత్యధిక స్థానం 90% పైగా పదవులు ఇప్పటికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోనే ఉన్నాయి. ఓటింగ్ కూడా మాకు 40% వచ్చినాయి. టెక్నికల్ గా సీట్లు 11 వచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో సగం జనాభా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్లే ఉంది. కాబట్టి మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా గొంతుగా ప్రజల కష్టాలను చూసి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని చెప్పి ఇవాళ ప్రధానంగా మేము అధికార పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం.